హలో హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చిన మెయిన్స్ యొక్క అడ్మిట్ కార్డ్ గురించి, అలాగే చాలా విషయాలు అయితే ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. దయచేసి చూసే ప్రతి ఒక్కరు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, మన వీడియోస్ని అయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ముఖ్యంగా నార్మలైజేషన్ అనే టాపిక్ గురించి కూడా మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఓకేనా? ఫస్ట్ అడ్మిట్ కార్డ్ గురించి అయితే మాట్లాడదాం, హాల్ టికెట్ గురించి అయితే మాట్లాడదాం. మెయిన్స్కి వచ్చిన హాల్ టికెట్ గురించి చాలా మంది అయితే షాక్లో ఉన్నారు. నాకు కామెంట్స్ కూడా పెట్టారు, ఏంటన్నా టెస్ట్ మీద టెస్ట్ 2 షిఫ్ట్లు పెడుతున్నారు, 29th మార్నింగ్ 8కి మళ్ళీ ఆఫ్టర్నూన్ షిఫ్ట్ 2 షిఫ్ట్స్ పెడుతున్నారు, ఏంటి ఇలా అని చెప్పేసి చాలా మంది అయితే క్వశ్చన్ చేశారు. మనం మనం ఎప్పటి నుంచి అది చెప్తూనే ఉన్నాం మన వీడియోలలోనే. వాళ్ళు రిజల్ట్ తక్కువ ఇచ్చి ఎక్కువ మంది క్యాండిడేట్స్ సెలెక్ట్ చేసినప్పుడే ఎస్బీఐ క్లర్క్ మెయిన్స్ పందాలు ఇదేమైనా వెళ్తుందా అని చెప్పేసి చిన్న డౌట్ అయితే వచ్చింది. దానికి ఆద్యం పోసేలా ఈ ఈ 2 షిఫ్ట్లు కూడా ఉన్నాయి అని చెప్పొచ్చు. బట్ కొంతమంది ఏమంటున్నారంటే కొన్ని స్టేట్లకు మాత్రమే ఆఫ్టర్నూన్ ఉన్నాయి, మ్యాక్సిమం 90% క్యాండిడేట్స్కి అయితే మార్నింగే ఉన్నాయి అని చెప్పి చాలా మంది అయితే చెప్తున్నారు. నాకు తెలిసిన వాళ్ళు కూడా చాలా మందికి పొద్దున్నే ఉన్నాయి ఎగ్జామ్స్. ఒకవేళ మధ్యాహ్నం ఎవరికైనా ఉంటే ఆ రోజు ఒక కింద మీరు కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా మీ యొక్క స్టేట్ని అయితే మెన్షన్ చేయండి చాలు, ఆంధ్రాన, తెలంగాణ, కర్ణాటక అని చెప్పేసి. ఇంకొంతమంది ఏమంటున్నారంటే ఫిజికల్ హ్యాండిక్యాప్ పర్సన్స్ ఉంటారు కదా, వాళ్ళలో కొంతమందిని తీసి మధ్యాహ్నం పెడుతున్నారు అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. బట్ ఏ విషయం ఏంటనేది మీరు ఇచ్చే అభిప్రాయం తర్వాతే నాకు ఒక పక్కా క్లారిటీ అయితే వస్తుంది. ఇక మనం నార్మలైజేషన్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ ప్రజెంట్. ఈ ఆర్ఆర్బి పిఓకి నార్మలైజేషన్ జరిగిందా లేదా అనే విషయం గురించి అయితే చాలా మందికి అయితే చాలా సందేహాలు ఉన్నాయి. దాని గురించి అయితే మీకు పక్కా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్ఆర్బిలో నార్మలైజేషన్ అనేది చాలా మేజర్ రోల్ అయితే ప్లే చేస్తుంది, దీంట్లో వేరే సందేహమే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇప్పుడైతే నార్మలైజేషన్ జరిగింది. కొంతమంది 3.5 యాడ్ అయ్యాయి, కొంతమంది 5 యాడ్ అయ్యాయి, కొంతమంది 7 యాడ్ అయ్యాయి. మొత్తానికి అయితే మార్క్స్ అయితే పక్కా యాడ్ అయ్యాయి. కానీ ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఓసారి చెప్పండి అని చెప్పేసి చాలామంది అయితే అడిగారు. ప్రాసెస్ చెప్పడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని, ఎందుకంటే అది సిస్టమేటిక్గా జరుగుతుంది. అది ఒక మాన్యువల్గా అయితే మనుషుల ద్వారా అయితే ఒక సిస్టమ్, మనుషులు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ద్వారా సిస్టమేటిక్గా జరుగుతుంది. కొంతమంది క్వాంట్ బాగా పెట్టిన వాళ్ళకి నార్మలైజేషన్లో మార్క్స్ పెరిగాయని చెప్పి అంటున్నారు. కొంతమంది రీజనింగ్ బాగా పెట్టిన వాళ్ళకి నార్మలైజేషన్లో మార్క్స్ బాగా పెరిగాయని అంటున్నారు. కొంతమంది ఓవరాల్గా బాగా రాసిన వాళ్ళకి షిఫ్ట్ వైజ్ అని అంటున్నారు. బట్ ఏదేమైనా సరే ఈ విషయం గురించి డెప్త్గా ఆలోచిస్తే మెంటల్ తప్ప ఏమీ రాదు. దీని నుంచి అయితే మీరైతే ఎక్కువ ఆలోచించద్దండి. నామినేషన్ నుంచి మీరు వీడియో చేయమంటున్నారు కాబట్టి ప్రత్యేకంగా నేను దీని నుంచి అయితే మీతో మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నాను. దీని నుంచి మీరు ఎక్కువ టైం అయితే వేస్ట్ చేయదండి. యాక్యురసీ మెయింటైన్ చేస్తూ బాగా రాయండి. నార్మలైజేషన్ అనేది అదృష్టం లాంటిది కలుసుకొని వస్తుంది. ఓకేనా? ఇంకో ఇంపార్టెంట్ టాపిక్ అయితే మాట్లాడాలి. చాలా బ్యాంక్స్ అయితే పోస్టులు అయితే యాడ్ చేయలేదు కదా ఐబీపీఎస్ క్లర్క్ సంబంధించి. దాని గురించి ఏదైనా అప్డేట్ ఉందా అని చెప్పేసి చాలా మంది అయితే అడుగుతున్నారు. ప్రజెంట్ అయితే వాటి గురించి ఎటువంటి అప్డేట్ అయితే లేదు. ఓకేనా? ప్రజెంట్ వాటి గురించి అయితే ఎటువంటి అప్డేట్ లేదు. బట్ ఏప్రిల్ 1వ తేదీ వరకు టైం ఉంది కాబట్టి ఎప్పుడైనా సరే అప్డేట్స్ అయితే రావచ్చు. అలాంటి అప్డేట్స్ అందులో వస్తే ఖచ్చితంగా మన ఛానల్లో అందరికంటే ముందే నేనైతే చెప్తాను మీకు. ఓకేనా? మీరైతే దాని గురించి అయితే టెన్షన్ పెట్టుకోమాకండి. ఇక ఇంపార్టెంట్ టాపిక్ ఆర్ఆర్బి క్లర్క్ రిజల్ట్ ఎప్పుడు అని చెప్పేసి మెసేజ్ పెడుతున్నారు. ఇప్పుడు ఆ టాపిక్ గురించి అయితే మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నిజం చెప్పాలంటే ఈరోజు రిజల్ట్ రావాలి. 1 వీక్ అయిపోయింది పిఓ రిజల్ట్ వచ్చి. ఈరోజు రిజల్ట్ రావాలి, బట్ ఇంకా రాలేదు. ఈరోజు మిడ్ నైట్ లోపు ఏదైనా లింక్ వస్తే మాత్రం ఛాన్స్ ఉండొచ్చు, రిజల్ట్ చూసే అవకాశం ఉండొచ్చు. కానీ సండే రిజల్ట్ వస్తుందా అంటే కొంచెం అనుమానంగానే ఉంది. సాటర్డే ఏమైనా వస్తుందేమో చూడాలి. ఒకవేళ ఏదేమైనప్పటికీ కూడా మండే ఈవినింగ్ లోపు రిజల్ట్ అయితే రావాలి. ఎందుకంటే టైం అయిపోయింది. అలాగే ఎగ్జామ్ డేట్ కూడా 6వ తేదీనే ఉంది కాబట్టి ఇంకా 15 రోజుల నుంచి టైం కూడా ఎక్కువ లేదు. రిజల్ట్ రావాలి ఖచ్చితంగా, మండే లోపు వస్తుంది. ఫింగర్ క్రాస్. దీని నుంచి అయితే మీరైతే ఏం టెన్షన్ పడద్దండి. బట్ పిఓకి సెలెక్ట్ అయినట్టే క్లర్క్ కూడా చాలా మంది సెలెక్ట్ అయ్యే అవకాశం ఉందని చెప్పి నాకు అనిపిస్తుంది. అదంతా నిజమైతే మన వాళ్ళందరూ అయితే క్వాలిఫై అవుతారు. చూద్దాం ఏం జరుగుతుందో రిజల్ట్ వచ్చే వరకు. ప్రస్తుతానికైతే ఇప్పటికైతే ఎటువంటి అప్డేట్ లేదు. చూద్దాం ఏదైనా లింక్ అయితే వస్తుందేమో. వస్తే మాత్రం కంపల్సరీ వీడియో అయితే ఇచ్చేస్తాను. ఓకేనా? దయచేసి చూసే ప్రతి ఒక్కరు వీడియోని అయితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరొక మంచి వీడియో అయితే కలుద్దాం. బాయ్.